లక్షణాల్లో మనము గుర్తుపట్టడం, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో అన్నిటికంటే ప్రాణాంతకమైన జబ్బులు కార్డియాక్ అంటే గుండెకి సంబంధించిన జబ్బులు. వీటి రెండింటికి ఇమీడియట్ అటెన్షన్ అనేది అవసరం. ఇమీడియట్‌గా జబ్బు నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నమస్కారం. నా పేరు డాక్టర్ నితిన్. నేను కార్డియాలజిస్ట్. మనకు ఈ దశాబ్దిలో స్పెషల్‌గా మన ఇండియన్స్‌లో మనకు గుండెకు సంబంధించిన జబ్బులు అనేది పెరుగుదలలో ఉన్నాయి. దీనికి ప్రధానంగా కారణము మన లైఫ్ స్టైల్, మన అడిక్షన్స్, ఇంకా రకరకాల జన్యుపరమైన కారణాలు ఉంటున్నాయి. దాంట్లో అన్నిటికంటే ముఖ్యంగా మనకు గుండెకు సంబంధించిన లక్షణాల్లో మనము గుర్తుపట్టడము, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానంగా ఛాతీ నొప్పి. సో మనకు ఛాతీ నొప్పి అనేది రకరకాల కారణాల వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా గుండెకి సంబంధించింది, మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, మనకు కండరాల జబ్బులు కానీ, ఇంకా వేరే అనేక రకాల జబ్బులుంటాయి. దాంట్లో అన్నిటికంటే ప్రాణాంతకమైన జబ్బులు కార్డియాక్ అంటే గుండెకి సంబంధించిన జబ్బులు, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ అంటే మనకు పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవి 2 ప్రాణాంతక జబ్బులు. వీటి రెండిటికి ఇమీడియట్ అటెన్షన్ అనేది అవసరం. ఇమీడియట్‌గా జబ్బు నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనకు గుండెకి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, అది గ్యాస్ట్రిక్ ఇష్యూ అని, లేదా తినడం వల్ల వచ్చిందని చాలా మంది అట్లే నెగ్లెక్ట్ చేసుకొని లేట్ స్టేజెస్‌లో హాస్పిటల్‌కి రావడము, అప్పటికే గుండె చాలా వరకు దెబ్బతిని అప్పుడు ఏం చేసే పరిస్థితి ఉండకపోవడం చూస్తా ఉన్నాము. సో మనకు గుండెకి సంబంధించిన ఛాతీ నొప్పి, కొంతవరకు గ్యాస్ట్రిక్ సంబంధించిన నొప్పి గానీ, ఇతర నొప్పిల నుండి వేరుపడడానికి కొంతవరకు మనకు గుండెకి సంబంధించిన లక్షణాల ద్వారా మనం చూసుకోవచ్చు. అది మనకు లక్షణాల ద్వారా తెలవని పరిస్థితిలో మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దాన్ని రెండిటిని వేరుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా మనకు షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ గానీ, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, లేకపోతే అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ గానీ, టొబాకో చూయింగ్ ఉన్నవాళ్ళు, మళ్ళీ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, ఇంట్లో కొంతమంది గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఇంకా కాషియస్‌గా ఉండాలి. సో మనకు గుండెకు సంబంధించిన నొప్పి అనేది జనరల్‌గా ఒక లోకలైజ్డ్ ఒకటే భాగంలో రాకుండా జనరల్‌గా డిఫ్యూజ్‌గా అంటే ఛాతీ మొత్తం రావడము, ఏదైనా ఒకటే పాయింట్ దగ్గర మనం దాన్ని లోకలైజ్ చేయలేకపోవడం. లోకలైజ్ అంటే మనకు ఇక్కడనే నొప్పి వస్తుందని మనం గుర్తించకుండా మొత్తం డిఫ్యూజ్‌గా ఛాతీ మొత్తం రావడము, నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు చెమటలు గానీ, దమ్ము గానీ రావడము, మళ్ళీ ఎస్పెషల్‌గా నడిచినప్పుడు గానీ, మనకు ఏదన్నా ఎత్తు ఉన్న రోడ్ గానీ, ఏదన్నా ఎక్సర్షన్ చేసినప్పుడు, సైక్లింగ్ గానీ, ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు మనకి ఈ లక్షణాలనేవి పెరగడము, మళ్ళీ కూర్చోగానే, రెస్ట్ తీసుకోగానే తగ్గడము, ఇవన్నీ కొంతవరకు గుండెకి సంబంధం ఉండడానికి అవకాశం ఉంటది. కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ హ్యాండ్‌కి గానీ, రైట్ సైడ్ హ్యాండ్‌కి గానీ, గొంతుకు గానీ వీటికి నొప్పి రావడం అనేది ఉండొచ్చు. ఈ లక్షణాలనేది గుండెకి సంబంధించిన మనకు నొప్పి ఉన్నప్పుడు 100 మందికొస్తే 100 మందికి ఉండాలని రూల్ కాదు. కానీ ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు క్లియర్‌గా అది గుండెదని కొంతవరకు అర్థమవుతుంది. కొంతమంది ఎస్పెషల్‌గా డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి గానీ, పెద్దవాళ్ళకు కొంతవరకు ఇట్లాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి సైలెంట్ హార్ట్ అటాక్స్ రావచ్చు. కానీ అట్‌లీస్ట్ మనకు సింప్టమ్స్ అనేవి ఉన్నప్పుడు, ఆ వార్నింగ్ సైన్స్ అనేవి ఉన్నప్పుడు మనము ఎర్లీగా దానికి హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్‌కెళ్ళి దానికి సంబంధించిన టెస్ట్‌లు అవసరమైతే చేయించుకొని దాన్ని నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ ఛాతీ నొప్పి కోసం వచ్చినప్పుడు, ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం ప్రధానంగా మనకు గుండెపోటు దానికి సంబంధించిన లక్షణాలు ఉంటే మనకు కొంతవరకు ఈసీజీలో తెలవడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు హార్ట్ స్కానింగ్‌లో కొంతమందికి తెలవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి 2 నార్మల్ ఉన్న బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ గానీ, సీకేఎంబీ బ్లడ్ టెస్ట్‌లో తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇవన్నీ కూడా నార్మల్ వచ్చి మనం వాళ్ళని స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. అంటే స్ట్రెస్ థ్రెడ్‌మిల్ పైన నడిపించి దాంట్లో ఈసీజీ చేసి దాని ద్వారా మనం బ్లాకేజెస్‌ని గుర్తించడం. ఇంకా కొంతమందికి యాంజియోగ్రామ్ అవసరం ఉంటుంది. సో ఏ రకమైన పరీక్ష ఎవరికి అవసరం ఉంటుందనేది కొంతవరకు డాక్టర్స్‌కి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు దానికి సంబంధించిన టెస్ట్ అడ్వైస్ చేసినప్పుడు చేసుకొని దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా మనకు గుండె నొప్పి గురించి. సో అందరూ అవేర్‌నెస్ తెచ్చుకొని కొంతవరకు ఈ లక్షణాలు ఉన్నప్పుడు అందరూ గ్యాస్ అని ఇంట్లో ఉండి ఏదో మనకు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని తగ్గిపోతుందిలే అని చూసుకోవడం అన్ని సార్లు సేఫ్ కాదు. అది 100లో 90 సార్లు ఏం అవ్వకపోవచ్చు. కానీ ఆ 10% రిస్క్ అనేది ఉంటది. సో నియర్ బై డాక్టర్ ఎవరున్నా గానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్‌కి చూపించుకొని దానికి సంబంధించిన డయాగ్నోసిస్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.